ఇన్ఫర్టిలిటీ అంటే స్పర్మ్ ఇన్ఎఫెక్టివ్గా ఉండడమా, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడమా? దట్ ఈస్ ఎ హ్యూజ్ టాపిక్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఇట్ సెల్ఫ్లోనే ఆండ్రోపాస్కి డిఫైన్డ్ లక్షణాలు ఉంటాయండి. ఆండ్రోపాజ్ ఇట్ సెల్ఫ్ కూడా వెరీ స్పెసిఫికలీ వీ కెన్ ఫైండ్ అవుట్. హైట్ కూడా తగ్గుతారా ఆండ్రోపాస్లో? ద ఫస్ట్ సెక్షువల్ డ్రైవ్ ఎలా ఉంది అండ్ ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పురుషులలో ప్రత్యేకంగా వచ్చే యూరోలాజికల్ సమస్యలు, ఉదాహరణకి ప్రాస్టేట్ గురించి మాట్లాడుతూ ఉంటాం, వేర్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఇస్ ఆబ్వియస్లీ మస్ట్. దట్స్ వేర్ యూరాలజిస్ట్ కమ్స్ ఇన్. సో ఏముంటాయి డాక్టర్ గారు ఇలాంటి సమస్యలు? ఓన్లీ మేల్స్కి అన్నప్పుడు వాట్ ఎవర్ వీఆర్ లుకింగ్ అట్ ఇస్ అది ఓన్లీ మేల్స్లోనే ఉండాలి. అందుకని లైక్ మీరు చెప్పినట్టు ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఆర్ మోస్ట్ కామన్. ఒక ఎవ్రీ సెకండ్ పేషెంట్ కమ్స్ టు అస్ విత్ ఎ ప్రాస్టేట్ ప్రాబ్లమ్. కానీ అంటే దిస్ ఇస్ అ గ్లాండ్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ మేల్స్. సో సిమ్టమ్స్ కూడా యూరిన్, ఇప్పుడు అది లొకేషన్ వైజ్ చెప్తే బ్లాడర్ కన్నా కింద ప్రెజెంట్, ఓకే, ఇన్ ద ప్యాసేజ్ ఆఫ్ యూరిన్ అనమాట. సో దానికి సంబంధించిన సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతారు మాకు. లైక్ ఒక 50-year-old మ్యాన్ వాక్స్ ఇన్, ఆయన ఏమైనా యూరిన్ సరిగా రావట్లేదని కానీ, రైట్, లేదా ఎక్కువసార్లు వస్తుందని చెప్పి నైట్ టైం పడుకొని పొద్దున్న లెగిసే లోపల ఒక 4-5 times లేవాల్సిన అవసరం కానీ, లేదా యూరిన్ వాళ్ళు చాలా ఎక్కువసేపు వాష్రూమ్లో స్పెండ్ చేస్తుంటారు. యూరిన్ దానిలో వాష్రూమ్ నుంచి బయటికి రారు, వాళ్ళ బ్లాడర్ ఎంప్టీ అవ్వడానికి ఇట్ ఈస్ టేకింగ్ ఆల్మోస్ట్ ఏజెస్ లాగా. అది కానీ లేదా యూరిన్ ఆగి రావటం, స్పీడ్ తగ్గిపోవడం, లైక్ ఒక 20 years బ్యాక్ ఎలా పాస్ చేసేవాళ్ళు అలా లేకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్తో వస్తుంటారు. ఇవన్నీ పుట్ టుగెదర్ వీ కాల్ ఇట్ ఎస్ ప్రాస్టాటిజం అంటాం. ఆ యూరినరీ సిమ్టమ్స్ అనమాట. సో ఈ యూరినరీ సిమ్టమ్ ఇలా ఉండగా ఇది మనకి క్యాన్సరస్ గ్రోత్ ఏదైతే ప్రాస్టేట్ మీద వస్తుందో అన్ని క్యాన్సర్స్ లాగే ఉంటుందా కామన్గా? ప్రాస్టేట్కి ప్రత్యేకంగా కొన్ని వల్నరబిలిటీస్ ఎక్కువ ఉంటాయంటారా? నో వల్నరబిలిటీస్ ఓన్లీ ఫ్యామిలియల్ మేడం. లైక్ వాళ్ళలో జెనెటికల్గా ఏదైనా ఉంది అనుకుంటే, అండ్ పర్ సే ఇండియన్ పాపులేషన్లో కొంచెం తక్కువ కంపేర్ టు వెస్టర్న్, బికాస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ప్రాస్టేట్ ఆల్సో, ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఒక్క క్యాన్సర్ని మనం స్క్రీన్ చేయవచ్చు. లైక్ మీరు అన్నట్టు అదర్ క్యాన్సర్స్ లాగానా అంటే సపోజ్ లంగ్ క్యాన్సరో లేదా బ్లడ్ క్యాన్సరో యూ కాంట్ స్క్రీన్ ఇట్ ఆన్ అ వెరీ రెగ్యులర్ బేసిస్. దీంట్లో ఏంటంటే సింపుల్ బ్లడ్ టెస్ట్ లైక్ పిఎస్ఏ అంటాం, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్. ఆ ఒక్క టెస్ట్ ఒక ఏజ్ దాటిన తర్వాత, అబ్రాడ్లో అయితే 45 years దాటంగానే స్టార్ట్ చేస్తారు. మన దగ్గర ఇంకా అంత అవేర్నెస్ రాలేదు కాబట్టి 50 years దాటిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ ఒకసారి ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది, 0 to 4 వాట్ ఎవర్. అందులో ఉన్నదనుకోండి, ఆ రేంజ్లో ఉన్నంత వరకు యూఆర్ సేఫ్. సపోజ్ ఇట్ ఈస్ గోయింగ్ హై, 4 దాటి పెరిగింది అనుకోండి, యూ హ్యావ్ టు బీ మోర్ కాషియస్. మా దగ్గరికి ఇంకొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్ విజిట్స్. పిఎస్ఏ పెరిగినంత మాత్రాన క్యాన్సర్ అని కాదు, పిఎస్ఏ పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. యూరలాజికల్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ, సైజ్ ఆఫ్ ద ప్రాస్టేట్ కానీ, అదర్ కాజెస్ని రూల్ అవుట్ చేసుకుంటూ. బట్ దిస్ ఈజ్ వన్ పర్టికులర్ క్యాన్సర్ విచ్ కెన్ బి స్క్రీన్ ఆన్ ఎ వెరీ రెగ్యులర్ బేసిస్. సో ఎర్లీ స్క్రీనింగ్ వల్ల ఏమవుతుందంటే తొందరగా డిటెక్ట్ చేయొచ్చు. తొందరగా డిటెక్ట్ చేస్తున్నామంటే ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తున్నాం. ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తున్నామంటే 100% వీ కెన్ క్యూర్. కరెక్ట్. సో దీన్ని భయపడాల్సినంత ఇది లేదు. ఓన్లీ థింక్ పబ్లిక్లో అవేర్నెస్ ఎక్కువ పెరగాలి. ఎవ్రీ 50 years దాటిన మేల్ పేషెంట్ హ్యాస్ టు గెట్ దిస్. ఎలాగైతే షుగర్ చెక్ చేయించుకుంటాడో ఎవ్రీ 6 months or 1 year ఈ సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయించుకొని మీకు దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ చూపించుకుంటే చాలు. ప్రాస్టేటిజం కాకుండా ఇంకా ఏ సమస్యలు పురుషుల్లో మాత్రం వస్తూ ఉంటాయి? ఈ ప్రాస్టేట్ పక్కన పెడితే అంటారా, అలాంగ్ విత్ ప్రాస్టేట్ లైక్ ఇన్ఫర్టిలిటీ వాట్ వీ సీ. సెకండ్ సెట్ ఆఫ్ పేషెంట్స్ మా దగ్గరకు వచ్చేది యంగ్ పాపులేషన్, మ్యారేజ్ అయింది 1 year, మ్యారేజ్ అయింది 2-3 years అయింది, ఇంకా పిల్లలు పుట్టకపోవడం. ఇన్ఫర్టిలిటీ అంటే స్పర్మ్ ఇన్ఎఫెక్టివ్గా ఉండడమా, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడమా? దట్ ఈస్ ఎ హ్యూజ్ టాపిక్. అండ్ ఇన్ఫర్టిలిటీ ఇట్ సెల్ఫ్లోనే చాలా కాజెస్ ఉంటాయి. లైక్ వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ లేకపోవడం, లేదా అబ్సల్యూట్లీ స్పర్మ్ ప్రొడక్షన్ క్వాంటిటీ వైజ్ నార్మల్గా ఉండి మార్ఫలాజికల్గా బాగాలేకపోవడం, అంటే స్పర్మ్ మొటిలిటీ లేకపోవడము. ఇప్పుడు స్పర్మ్ హ్యాస్ టు గో అండ్ స్విమ్ అండ్ మీట్ ద ఫీమేల్. సో ఈ మార్ఫలాజికల్గా మూమెంట్ లేకపోవడం లేదా టెయిల్ డిఫెక్ట్స్, దట్ ఈస్ అ హ్యూజ్ టాపిక్. సో ఇన్ఫర్టిలిటీ పర్సే వైడ్లో యంగ్ సెట్ ఆఫ్ మ్యారీడ్ గైస్ మా దగ్గరికి, అండ్ ఆల్సో అలాంగ్ విత్ దస్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో. లైక్ ఇదే వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ కెన్ బీ బికాస్ ఆఫ్ అదర్ సెక్షువల్ అండర్లయింగ్ కాజ్.
ఇప్పుడు కొంతమంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో వస్తుంటారు, దాన్ని మనం కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో ఇంపార్టెన్స్ అంటాం. ఓకే, నాట్ ఏబుల్ టు హ్యావ్ అ ప్రాపర్ ఎరెక్షన్, సస్టైన్డ్ ఎరెక్షన్ ఫర్ ఇంటర్ కోర్స్. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దే ల్యాండ్ అప్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. సో ఇన్ఫర్టిలిటీ వర్కప్ చేస్తున్నప్పుడు హిస్టరీ ఎలా అయితే మేము తీసుకునే, అసలు ఎందుకు ఇన్ఫర్టిలిటీ ఉంది, స్పౌస్ దగ్గర నుంచి కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని అలాంగ్ విత్ ద రిపోర్ట్స్, రైట్, వీళ్ళలో అసలు ఏమన్నా ఎరెక్షన్లోనే ప్రాబ్లం ఉందా, లేదా కొన్ని అదర్ కండిషన్స్ లైక్ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్, అంటే లెస్ దెన్ ద స్టిపులేటెడ్ టైంలోనే దే విల్ ఫినిష్ ఇజాక్యులేషన్. అలాంటప్పుడు డెఫినెట్లీ ఫర్టిలిటీ బికమ్స్ అన్ ఇష్యూ. కరెక్ట్. సో యూరాలజిస్ట్ పర్సే వీ డీల్ ఆండ్రాలజీ ఆల్సో, కాబట్టి ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ, లేదా అట్ ద ఎల్డర్లీ పాపులేషన్లో ఇప్పుడు 50 and 60+ వాళ్ళల్లో కూడా ఫర్ డయాబెటీస్ అవ్వచ్చు, అదర్ ఇప్పుడు ఫీమేల్స్లో మీరు మెనోపాజ్ అని ఎట్లా అయితే దేర్ ఈస్ అ కండిషన్ లైక్ దాట్, ఆండ్రోపాజ్, లేకపోతే ఒక 50-60 years మేల్స్లో ఈ కండిషన్ వీల్ సీ. కాకపోతే ఫస్ట్ వాళ్ళు మా దగ్గరికి రావాలి. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళకి ఆల్రెడీ డయాబెటీస్ ఉండడం, హైపర్ టెన్షన్ ఉండడం, దానికి అట్రిబ్యూట్ చేసుకుని దీన్ని దే టేక్ ఇట్ ఓకే బికాస్ ఆఫ్ షుగర్ అనో, అందువల్ల మాకు ఇలా ఉంది అనుకుంటున్నారు, లేదా ఓకే 60 years అయిపోయింది, వాట్ ఈస్ దట్, దానివల్ల ఇలా అయిపోతుంది అనుకుంటారు తప్ప. బట్ దీస్ ఆర్ ఆల్ ట్రీటబుల్ కాజెస్. రైట్. ఆండ్రోపాస్కి డిఫైన్డ్ లక్షణాలు ఉంటాయండి? లైక్ మెనోపాస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెన్స్ట్రువల్ సైకిల్ స్టాప్ అయిపోవడం, అండ్ అలాగే మూడ్ స్వింగ్స్, హాట్ ఫ్లాషెస్, ఇలా పెరిమెనోపాజ్లో చెప్తారు. అలాగే ఆండ్రోపాజ్లో ఏంటండి? ఆండ్రోపాజ్ ఇట్ సెల్ఫ్ కూడా వెరీ స్పెసిఫికలీ వీ కెన్ ఫైండ్ అవుట్. ఆండ్రోపాజ్ లైక్ టెస్టోస్ట్రాన్ డెఫిషియన్సీ సిండ్రోమ్, the other name, like whatever medically. Even the male hormone testosterone starts dipping. Okay, it starts dipping from 40, theoretically speaking. ఎంత పర్సంటేజ్ అనేది 40 to 50 ఒకలా ఉంటుంది, 50 to 60 ఎక్కువ డిప్ ఉంటుంది, 60 to 70 మోర్. సో వాట్ హ్యాపెన్స్, ఆ టెస్టోస్టెరాన్ లెవెల్ పడిపోతూ వస్తున్నప్పుడు దీస్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. వాళ్ళు ఇఫ్ దే కెన్ ఐడెంటిఫై, ఇప్పుడు యాడమ్ దాన్ని మనం ఆండ్రోజన్ డెఫిషియన్సీ ఇన్ ఏజింగ్ మేల్ అంటాం. ఓకే, యాడమ్ అని వాళ్ళని ఒక తరో హిస్టరీ తీసుకున్నాక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చనర్, యాడమ్ క్వశ్చనర్ అని ఒక 10 questions ఉంటాయి. వాళ్ళలో ఎస్ ఆర్ నో ఇస్ వాట్ దే హ్యావ్ టు సే. దే ఆర్ నాట్ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్. లైక్ సింపుల్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వాళ్ళలో ఏమైనా సెక్షువల్ డ్రైవ్ తగ్గిందా, ఆల్ దే హ్యావ్ టు సే ఇస్ ఎస్ ఆర్ నో. విల్ గివ్ దమ్ ఎ ఫార్మాట్, దే హ్యావ్ టు రైట్ ఎస్ ఆర్ నో అండ్ గివ్ ఇట్ బ్యాక్. ఓకే, వాళ్ళలో ఏమైనా ఎనర్జీ లెవెల్స్ తగ్గిందా, ఎనర్జీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్ట్రెంగ్త్ మళ్ళీ. ఓకే, సో స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ ఏమైనా తగ్గిందా, అండ్ did you lose height, because normally people talk about losing weight, losing height. Yeah, exactly. So if you are exactly, because testosterone directly I'll explain you later what functions anade. So height tagadam on a regular basis, if you are checking your height, there is a drop of height because there is a drop of bone height. Tarvata, are you sad or grumpy is what we ask most of the time. Are you enjoying your life, or are you just going on through your life 24 hours 365 days, whatever it is. And most important, are you sleeping after your dinner? చాలా మందిలో బోన్ చేయగానే పడుకుని పోతారు. ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ ఆన్ అ వెరీ రెగ్యులర్ బేసిస్? ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ వాళ్ళు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఆర్ దేర్ ఎరెక్షన్ స్ట్రాంగ్ ఆర్ నాట్? ద ఫస్ట్ సెక్షువల్ డ్రైవ్ ఎలా ఉంది అండ్ దేర్ ఎరెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇఫ్ 1 and 2 ఈ 2 questions స్టిక్ పెట్టారనుకోండి, ఇంకొకటి అన్ని క్వశ్చన్స్ లోపల ఇంకొక్కదానికి ఎస్ అని చెప్పినా కూడా they fall under andropause. This along with, we'll ask them to get a simple blood test like male hormone testosterone ఎంత ఉంది, ఓన్లీ ఇవి ఉంటే సరిపోదు. ఎంత ఉండాలండి టెస్టోస్టెరాన్? నార్మల్ వాల్యూస్లో ఎర్లీ మార్నింగ్ శాంపిల్ ఇచ్చారనుకోండి, దాంట్లో ఆ ప్రెడిక్టెడ్ వాల్యూస్కి డ్రాప్ ఉండి, ఇప్పుడు రేంజ్ సపోజ్ 0 to 10 అన్నాం అనుకోండి దేనికైనా, ఆర్ 1 to 10 ఆర్ 2 to 10 అన్నాం అనుకోండి, 2కి దగ్గరలో ఉన్నా కూడా పర్వాలేదు. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ 2 అండ్ we don't immediately start treating them. 0.65, 0.85. ఎగ్జాక్ట్లీ, దేర్ ఈస్ అ లోవర్ లిమిట్ కన్నా తక్కువ ఉండి, ఇందాక మేము చెప్పిన ఈ క్వశ్చన్స్ అన్నింటిలో చాలా మటుకు మోర్ దాన్ 3 questionస్కి ఎస్ చెప్పారనుకోండి, డెఫినెట్లీ వీ హ్యావ్ టు స్టార్ట్ ట్రీటింగ్ దెమ్. అది రైట్, బికాస్ వన్స్ యూ ట్రీట్ దెమ్ మిరాక్యులస్లీ దే విల్ ఫైండ్ దట్ దేర్ సంబడి ఎల్స్ ద నెక్స్ట్ డే. అదే అంతే, అంటే వాళ్ళ మూడ్లు, వాళ్ళ మూడ్ స్వింగ్స్, మీరు ఇందాక అన్నట్టు హాట్ ఫ్లషెస్ ఇన్ ఫీమేల్, mood swings in a male, they are very grumpy. You go and sit with a male who is definitely andropause lo unna male tho, they are almost like spitfires. You can make them just like drop of hat lo they get mood swings. These are all correctable things. Once we వాళ్ళ తక్కువ వచ్చింది అని తేలింది అనుకోండి, we start giving them testosterone బయట నుంచి, like exogenous testosterone tablet form లో కానీ, ప్యాచెస్ ఫామ్లో కానీ, ఇంజెక్షన్ ఫామ్స్లో కానీ,
ఓకే, అండ్ వి అగైన్ ఆస్ టు రిపీట్. ఒకసారి ఇచ్చేసి ఆ రేంజ్లో కనుక వాళ్ళు వచ్చారు అంటే వీ కెన్ స్టాప్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్ లైఫ్ లాంగ్ వేసుకోగలదు. ఓన్లీ థింగ్ ఈజ్ అవేర్నెస్ దట్ అట్ అ పర్టికులర్ ఏజ్ టెస్టోస్టెరాన్ తగ్గుతుంది అనే అవేర్నెస్ తెలియాలి. అవును. తెలిసిన తర్వాత వై ఆర్ దే లైక్ దిస్ రోజంతా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ దే ఆర్ మేకింగ్ దర్ అట్మాస్ఫియర్ grumpy. Okay, they are not carrying any positive energy to the office or whatever it is. And sports, most importantly, if they are playing sports అనుకోండి, ఇంతకు ముందు ఇప్పుడు ఎలా ఆడుతున్నారు, ఆ స్పోర్ట్స్ లెవెల్ ఆఫ్ ఎండ్యూరెన్స్ ఏమైనా తగ్గిపోయిందా, వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ వెరీ సింపుల్ పాయింట్స్ వేర్ ఎవ్రీబడి నోస్ అండ్ దే కెన్ జడ్జ్ దెమ్సెల్వ్స్. పాపం లేడీస్ ని మాత్రం అంటే మూడ్ స్వింగ్స్ అని అదనేది ఒక లేబులింగ్ చేసేస్తారు. బట్ పురుషుల్లో కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఐ థింక్ మోర్ దాన్ ఫీమేల్స్, మేల్స్ హ్యావ్ దిస్ మోర్ సిమ్టమ్స్ మోర్. ఫీమేల్స్ బీయింగ్ మోర్ రిసెప్టివ్, యూ కెన్ టాలరెన్స్ లెవెల్ మీలో ఎక్కువ ఉంటుంది కాబట్టి దే ఆర్ టాలరేటింగ్ మెన్. దట్స్ వాట్ ఐ ఫీల్. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఆండ్రోపాజ్ యాక్చువల్లీ ప్లాన్ చేయకుండా వెరీ వెరీ యూస్ఫుల్ టాపిక్. బికాస్ చాలా మంది పురుషులకి పార్ట్ ఆఫ్ లైఫ్ గా తీసుకుని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, రకరకాల పేర్లు పెట్టేస్తారు దానికి. బట్ మీరు చాలా సైంటిఫిక్ బ్యాకింగ్ ఇచ్చారు దీనికి కాబట్టి అది. అండ్ అలాగే మీరు చెప్పారు సెక్షువల్ హెల్త్లో దాదాపు అన్ని కండిషన్స్ని కరెక్ట్ చేయొచ్చా అండి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్టిలిటీ అనే ఒక పెద్ద టాపిక్లో ఎంతవరకు కరెక్టబుల్ అది వన్స్ యూ నో ద రూట్ కాజ్? యా, 90% is a good percentage to talk about. Like everything falls on as to whether how we are identifying first of all. అది ఏంటి అని కనిపెడుతున్నాం ఫస్ట్. కాజ్, దానికి కారణం ఏంటి అనేది కనిపెడితే ఆబ్వియస్లీ వీ కెన్ ట్రీట్. ఒక సెపరేట్ ఎంటిటీ ఉంది లైక్ ఇడియోపతిక్ ఇన్ఫర్టిలిటీ. అదేంటంటే అన్నీ బాగానే ఉంటాయి, హార్మోన్స్ బాగుంటాయి, స్పర్మ్ కౌంట్ బాగుంటుంది, స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్. దాన్ని మనం వీ హ్యావ్ టు జస్ట్ లీవ్ ఇట్ ఇడియోపతి. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ట్రీటబుల్ కాజెస్, కరెక్ట్ చేయవచ్చు. స్పర్మ్ కౌంట్, ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. యాజ్ ఎ చైల్డ్ బిఫోర్ ఈ బికమ్స్ అడాలసెంట్, దెన్ కమింగ్ బ్యాక్ టు మ్యాన్, 2 టెస్టిస్లు ఎక్కడైతే స్క్రోటంలోకి మనకి చిన్నప్పుడు బేబీగా వూమ్లో ఉన్నప్పుడు కిందకి డిసెంట్ అవుతూ వస్తాయి. అన్డిసెండెడ్ టెస్టిస్ ఇస్ వన్ కండిషన్ వేర్ ద టెస్టిస్ డోంట్ డిసెంట్, సో దే ఆర్ స్టిల్ లయింగ్ ఇన్ ద అబ్డమన్. వాళ్ళల్లో స్పర్మ్ ప్రొడక్షన్ కానీ ఇంకా డెఫినెట్లీ హైపోప్లేసియా అయిపోయి ఉండదు. కాబట్టి ఇలాంటి వాళ్ళల్లో యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. జస్ట్ ఫర్ ఇన్ఫర్టిలిటీ వీ అడ్వైజ్ దెమ్ లైక్ ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్, ఈ ఐవీఎఫ్స్, ఇక్సీలు, దాని ఏదైనా వీ అడ్వైజ్ చేస్తాం, లేదా డోనర్స్. అదర్వైజ్ ఇప్పుడు కౌంట్ తక్కువ ఉందనుకోండి, వీల్ నో యాజ్ టు వై దే ఆర్. ఇప్పుడు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, కొంతమంది స్మోకర్స్, క్రానిక్ స్మోకర్స్లో స్మోకింగ్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ద స్పర్మ్. అవునా? డైరెక్ట్లీ. లైక్ అందుకని వాళ్ళు డ్రింకింగ్ కూడానా? Drinking not directly on this. Drinking like you say can affect the erectile dysfunction. ED ప్రాబ్లం ఇందాక డిస్కస్ చేసి వచ్చినప్పుడు వాళ్ళల్లో లైఫ్ స్టైల్ అడిగినప్పుడు దేర్ ఆల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దే హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ ఆల్కహాల్ ఆన్ ఎ వెరీ రెగ్యులర్లీ బేసిస్. సో డైరెక్ట్లీ దట్ ఎఫెక్ట్ సిఎన్ఎస్. సో వాళ్ళలో ఏం చేస్తుందంటే ఆల్కహాల్ డిజైర్ని పెంచుతుంది కానీ పర్ఫార్మెన్స్ని తీసేస్తుంది. సో దే ఫీల్ లైక్ బట్ దే కాంట్ డూ ఇట్. వాళ్ళల్లో ఆల్కహాల్ని కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. స్మోకింగ్ డైరెక్ట్లీ కాజెస్ డ్యామేజ్ టు స్పర్మ్ మార్ఫలాజికలీ, కాబట్టి వీ టెల్ దెమ్ స్టాప్ స్మోకింగ్. మీరు ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్, ఇఫ్ దర్ BMI ఈజ్ మోర్, దర్ ఒబిసిటీ is the point in them, వాళ్ళలో we ask them to go and come back with reduced weight. అలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని ఫర్టిలిటీని అచీవ్ చేసిన కపుల్స్ కూడా చాలామంది ఉన్నారు. రైట్. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ డెఫినెట్లీ హెల్ప్స్. కాబట్టి ఇప్పుడు వాట్ వీ గ్యాదర్ మన ఇవాళ డిస్కషన్ నుంచి, ఎంత నీళ్లు తాగాలో అంతే తాగాలి, అంత తప్పకుండా తాగాలి. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది ప్రతి 6 నెలలకి మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి, రెగ్యులర్ చెకప్స్, వాటికి కావాల్సిన రీనల్ ఫంక్షన్ టెస్ట్తో పాటు ఇంకా ఇతర వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ డాక్టర్ సలహాతో చేసుకోవడం చాలా అవసరం. మూడోది లైఫ్ స్టైల్, దీని ప్రకారం BMIని హెల్దీగా ఉంచుకోవడం చాలా అవసరం, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే BMI మనకి మోతాదు దాటిపోతే ఇతరత్ర సమస్యలు చాలా, ఇట్ ఓపెన్స్ టు ఎవ్రీథింగ్. రైట్. నాలుగోది మీరు అన్నట్టు ఈ ఆండ్రలాజికల్ హెల్త్కి సంబంధించి చాలా విషయాలు నోటీస్ చేయకుండా వెళ్ళిపోతుంది టైం. ఎందుకు వస్తుందో మనం పట్టించుకోం. బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి ఆండ్రాలజిస్ట్ ఆర్ యూరాలజిస్ట్ సంప్రదించి వాటికి మూల కారణాలు తెలుసుకోవడం చాలా, బికాజ్ ఆండ్రోపాజ్ ఇస్ రియల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో ఇట్. Right, and underlying factor stress has to be underlined in all the topics. Stress find ways to beat it in whichever way you are comfortable to meditation or workout. Most present population kaide what we are saying is 5, I think maximum 4 out of 10 don't work out
on a regular basis, 5 days a week, they don't do that. Now, or meditation gaani, or stress gaani, they are so held up with their jobs avvachu. But one day, or if you don't stop for petrol, I don't think you can't run your vehicle longer. చాలా మంచి పాయింట్ చెప్పారు డాక్టర్ అజిత్ విక్రమ్ గారు. అన్నిటికంటే ముఖ్యంగా స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి ఎప్పుడు కూడా better not to. హెల్దీ ఆల్కహాల్ అంటూ అసలు ఏమి ఉండదు. Nothing like that. Smoking per se, because urologically మాట్లాడుతున్నాం కాబట్టి రీనల్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్కి, బ్లాడర్ క్యాన్సర్కి డైరెక్ట్ కాజిటివ్ ఏజెంట్ ఈ స్మోకింగ్. ఫస్ట్ డైరెక్ట్ కాజిటివ్ ఏజెంట్. ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా బ్లాడర్ క్యాన్సర్తో వచ్చారు మా దగ్గరికి అంటే మేము అడిగే మొట్టమొదటి క్వశ్చన్, ఆర్ యువర్ ఎ స్మోకర్? ఇట్స్ నాట్ లైక్ లంగ్ క్యాన్సర్స్ వస్తాయి స్మోకింగ్, బ్లాడర్కి స్మోక్కి సంబంధం లేదంటే బ్లాడర్ క్యాన్సర్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ స్మోకింగ్. So smoking eternally bad and will eternally always bad, remain. you have to quit smoking. Ade. Alcohol consumption, we can tell them for moderate or koncho on a limited basis with control, but still better not to. And beer తాగితే కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్ అవ్వదు. Nothing like that, nothing. చాలా మంది Beer, it beer acts is as a diuretic and all, like your barley water, but the percentage again, if you're adding so many other components in that, and no, on a medical grounds, I don't advise. Right. No. డాక్టర్ అజిత్ విక్రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ ఎంగేజింగ్ సెషన్. అండ్ మళ్ళీ మనం ఇతరతర చాలా సమస్యలు మాకు ఈమెయిల్స్ రాసిన వాళ్ళు ఉంటారు, అలాగే మాకు కామెంట్స్లో చాలామంది క్వశ్చన్స్ వస్తారు. మీరు మళ్ళీ వచ్చి మాకు మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.